నమస్తే, నా పేరు లక్ష్మి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అత్త ఇంటి వరకట్న వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించానని పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామానికి చెందిన అక్కిరెడ్డి శ్రావణి మీడియాకు తెలిపింది. ఈరోజు శ్రావణి మీడియాతో మాట్లాడుతూ ఇదే గ్రామానికి చెందిన అక్కిరెడ్డి నాగేశ్వరరావుతో 2019లో వివాహమైంది. పెళ్లి కట్నం 15 లక్షలు, 15 తులాల బంగారం, సారి మొత్తం పెట్టి అత్తారింటికి పంపారు. నేను గర్భవతి అయిన దగ్గర నుంచి సరైన తిండి పెట్టక మానసికంగా, శారీరకంగా హింసించారు. పెద్దల సమక్షంలో ఎన్నిసార్లు పెట్టినా నన్ను అత్తగారింటికి తీసుకుని వెళ్ళలేదు. నాకు బాబు పుట్టి 4 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు బాబును కానీ నన్ను కానీ తీసుకెళ్లలేదని శ్రావణి బాధను వ్యక్తపరిచింది. మొన్న మా అన్నయ్య ఉదయ నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి మా చెల్లిని తీసుకెళ్లరా అని అడిగినందుకు మాపై దొంగతనం కేసు పెట్టారు. నా భర్త ఎన్టీవీ రిపోర్టర్ అనే గర్వంతో నన్ను తన తల్లిదండ్రుల చెల్లెలతో నన్ను చిత్రహింసలు పెట్టారని, అవి తట్టుకోలేక చివరకు పోలీసులను ఆశ్రయించానని బాధితురాలు మీడియాతో మొరపెట్టుకుంది. సార్ నమస్తే సార్, నా పేరు ఉదయ్ అండి. ఈవిడ మా చెల్లిండి విశ్వనాథ శ్రావణి అక్కిరెడ్డి వెంకటేశ్వర అబ్బాయికి 2019 మే 25 ఇచ్చి మ్యారేజ్ చేసామండి. మే 25 మ్యారేజ్ చేసిన తర్వాత ఒక 6 నెలలు తను బాగానే 3 నెలల వరకు బాగానే ఉన్నాడండి. తను కన్సీవ్ అని తెలిసిన తర్వాత అమ్మాయి మా ఇంటికి రావడం మానేశాడు సార్. ఎందుకు రావడం మానేశాడు అనేసి అంటే అలా మా అయ్యగారు వచ్చి ఈ ఈ అమ్మాయిని అబ్బాయి వస్తాను కానీ మీ అమ్మాయి మీ ఇంటికాడ పెంచుకోలేరా, అమ్మాయి కూడెట్టుకోలేరా, మీ ఇంటికాడ ఇంట్లో దాని బత్తలు ఇవి ఉన్నాయి, స్మెల్ మా వాడిపై పడతలేదు, అందుకని రామని చెప్పాడు సార్. నేను అక్కిరెడ్డి వెంకట నాగేశ్వరరావు భార్యనండి. మాకు 2019లో మ్యారేజ్ అయ్యింది. అయిన 2 months ఉన్నారండి ఆయన నాతో. ఆ తర్వాత నుంచి ఇంకా ప్రెగ్నెంట్ అని తెలిసిందండి. ప్రెగ్నెంట్ అని తెలిసిన కాడి నుంచి నాతో మా ఇంటికి రావడం మానేశాడండి. ఇలా అని మా మామగారికి ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చి నీ దగ్గర పడుకోపోతే నా కొడుకు నీకు నిద్ర పట్టట్లేదు అని అడిగాడండి. అలా పెద్దలో ఇలా మళ్ళీ మొన్న డెలివరీ టైంలో మళ్ళీ ఇన్ఫార్మ్ చేసామండి వాళ్ళకి, ఇలా డెలివరీని. అయితే అమావాస్య బాగాలేదు అని ముహూర్తం పెట్టారండి. అప్పటి వరకు వాళ్ళు మాట్లాడకపోయినా ఆ రోజు చేసి నాకు అమావాస్య వెళ్ళొద్దు అన్నారండి. అక్కడ నాకు సీరియస్ కేసు. నాకు ఇచ్చిన డేట్ కన్నా 1 month దాటిపోయిందని డాక్టర్ గారు నన్ను తిట్టేవారు. పొద్దున్న వచ్చి జాయిన్ అయిపోవాలమ్మా నువ్వు అనేసి. అయినప్పటికీ ఆయన అమావాస్య ఈ రోజు వద్దు అనేసి, నాకు మగ పిల్లోడే కావాలి, ఆడపిల్ల వద్దు అనేవాడండి. మళ్ళీ ఉగాది రోజున ముహూర్తం పెట్టాడండి. ఆవిడ సీరియస్ కేసు అని 7 గంటలకే వచ్చేయమన్నారు నన్ను. ఈయన 10:30కి ముహూర్తం పెట్టాడండి. 10:30కి వెళ్తే నన్ను డాక్టర్ గారు తిట్టారు. ఏటమ్మా ఇలాంటి కేసు నువ్వు ఇలా ఎందుకు చేసావు, నీ బిడ్డ మీద నీకు తీపలేదా అని నన్ను అన్నీని తిట్టారండి. తిట్టి అన్ని కేసులు ఆర్చేసి నాకే సిజరీన్ చేశారు. మళ్ళీ ఇంటికి వెళ్ళేటాడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే నవమి ఈరోజు రావద్దు అనేసి అన్నారండి. కానీ వాళ్ళ రూల్ ప్రకారం మా హాస్పిటల్లో ఉండొద్దు, 9 days అయిపోయింది, మీరు వెళ్ళిపోవాలా, ఖాళీ చేసేమని వాళ్ళకి బయటికి పంపించేశారండి. పంపించిన తర్వాత ఇలా మళ్ళీ మాకు ఇన్ఫార్మ్ చేయలేదని మళ్ళీ రావడం మానేశాడండి. ఆయన రావడం మానేస్తే మళ్ళీ పెద్దల్లో పెట్టి తీసుకెళ్లారండి నన్ను. మా బాబుకి 11వ నెల వచ్చే వరకు మళ్ళీ అక్కడ ఉన్నాడు, ఆయన కనిపించలేదు. 11వ month వచ్చిన తర్వాత ఇలా పెద్దల్లో పెడితే తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళిన తర్వాత బాబు కానీ నాకు కానీ పాలు కానీ ఏమి తెచ్చిపెట్టేవాడు కాదు ఆయన. మా అమ్మాయితో నూట్ కాల్స్ అవి చేసుకుంటూ ఇబ్బంది పెట్టేవాడండి. అన్నీ ఏదైనా ఫ్రెండ్ స్టేటస్ పెడితే నీ బాబా బర్త్డేలా ఉంది, ఈరోజు నాకు పార్టీ ఇవ్వాలా అనేవాడు. నైట్ 11, 2 గంటలకి ఆ టైంలో వచ్చి ఎంతమంది వచ్చారు, వాళ్ళు చేసిన బాగుందా, నేను చేసిన బాగుందా అని మాట్లాడేవాడండి.